ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పినట్టు వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళపైన ఈ రకంగా మాటలు మాట్లాడితే రేపు పొద్దున ఎమ్మెల్యే కాదు కనీసం రాజకీయం అనే పదం పలకలేని పరిస్థితికి వచ్చే రోజులు కూడా అతి తొందరలోనే కేటీఆర్ను చూస్తావు. ఇంకేం చేస్తారు? 10 ఏళ్ళ అధికారాన్ని ఉన్నప్పుడు మాట్లాడటానికి నోరికి తాళం వేసే, అధికంగా ప్రశ్నిస్తే బెదిరించి గుంజుకునే, ఇంకెక్కువ మాట్లాడితే భౌతిక దాడులు చేసే, ఇంకెక్కువ మాట్లాడితే పీడీ యాక్ట్లు పెట్టే. వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత చేసారు. ఈరోజు వాళ్ళు చేసినట్టు మేము చేస్తే ఈరోజు నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళు అన్నీ చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు మనం దానిపైన దృష్టి పెట్టొద్దు, డెవలప్మెంట్ ప్రజలకి మంచి చేయాలి తప్ప ఆ దొంగల గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తారు. నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఈ కొడుకులని కనీసం ఒక నెల రోజులు జైల్లో షిప్ప కూడా తినిపిస్తుందని ఇలా బుద్ధి వస్తుంది అనిపిస్తుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన మనకు దృష్టి ఉండాలి, ఈ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ అవి చేస్తుంది, అందులో మనము రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయకూడదని వారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో వారు ఆ రకం ఉన్నారు కాబట్టి దొంగలు ఇంక ఇట్లా మాట్లాడుతారు. అసెంబ్లీలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటా లేదా ఫుట్బాల్ లెక్క మేము దంతే అసెంబ్లీకి రాకుండా పోయారా అందరూ గమనించారు, అవంతటి కూడా ప్రజలందరూ కూడా చూసిండ్రు. అరే ఒక ఆడబిడ్డ వచ్చి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని వాళ్ళు నాయకులు ఒకసారి వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఉందా లేదా మనం ఒకసారి ఆలోచించాలి. అన్న వీళ్ళకి ఈ కుటుంబానికి ప్రాబ్లం ఏంటంటే సరే వీళ్ళకి మంచిగా మాట్లాడు వెన్నతో పెట్టిన బుద్ధి అంటే అబద్ధాన్ని కూడా ఎంత మంచిగా ముస్తాబు చేసి అందంగా మాట్లాడవచ్చు ఆ విద్య ఈ కుటుంబంలో అందరికీ ఉంది. ఆ విద్యతోటి ఏది చేసినా నడుస్తుంది అని చెప్పని అనుకుంటున్నారు. అధికారులను ఆడుకోనికి ఏముంటుంది అన్న, లోపల విచారణ ఏమవుతుందో మరి మాకే తెలియంది ఈరోజు మాట్లాడే వాళ్ళకి తెలుస్తుందా? అంటే విచారించే ఇప్పుడు లోపల విచారణ అవుతుంది హరీష్ రావుకి అధికారులను నువ్వే తిట్టబట్టే హరీష్ రావు గారు బయటికి రాలే. మరి లోపల జరిగిన విచారణ మీకెట్లా తెలిసింది? అంటే లోపల ఉన్న వాళ్ళు మీకు కోవట్లా మాకు కోవట్లా? లోపల విచారణ ఏం జరుగుతుంది? చేసేటోళ్ళు బయటికి రాలే, చేయించుకునేటోడు బయటికి రాలే. వీళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు? ఇప్పుడు మేము ఆలోచించాలి ఆయన మాట్లాడే మాటలతోటి. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా ఎథికల్ హ్యాకర్ 21 years ఏజ్ అంటే ఆ రోజు వాళ్ళు పంపించినప్పుడు అబ్బాయి పేరు కూడా టీ తోటి స్టార్ట్ అవుతుంది. లేదు కాకపోతే కాదని చెప్పాలి అని బయటకు వచ్చి చెప్పమని చెప్పారు. లేదు పంపకపోతే పంపలేదని చెప్పి చెప్పమని చెప్పండి. ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు 100% అది కూడా బయటకు వస్తుంది, ఎవరిని పంపిర్రు ఎట్లా పంపిర్రు అనేది తెలుస్తుంది. అండ్ ఇది కూడా ఎందుకనంటే బయట సర్కిల్స్లో పోయిన అబ్బాయి ఆయన ఇబ్బంది పడతాడని చెప్పి ఏదో వేరే చోటుకి వెళ్ళి నాకున్న అవగాహనతోటి చాలా క్లియర్గా నేను ఏజ్ మెన్షన్ చేసిన, అబ్బాయి స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేసిన, బయట దేశాలకు పంపించిన ప్రభుత్వ నిధులతో అని మెన్షన్ చేసిన. అది నిజమా కాదా వాళ్ళని చెప్పమని చెప్పండి. థ్యాంక్ యూ.